పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారు? ఈ పండుగ విశిష్టత, పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసావ్? తెలుగునాట సంక్రాంతిని పెద్ద పండుగ అని పిలుస్తుంటారు. ఈ పండుగను 3 రోజులపాటు నిర్వహించుకుంటారు. భోగి, మకర సంక్రాంతి, కనుమలుగా జరుపుకుంటారు. అయితే ఇప్పటికే ఎక్కడ చూసిన పండుగ శోభ కంపిస్తుంది. గాలిపటాలు, ముగ్గుల రంగులు, పిండి వంటల అమ్మకాలతో దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. అయితే చాలామంది తమ సొంతూర్లకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో బస్సులు, ట్రైన్లు అన్ని కూడా ఫుల్ రష్గా కంపిస్తున్నాయి. ఈసారి 13, 14, 15లలో భోగి, సంక్రాంతి, కనుమలను జరుపుకోబుతున్నామైతే మొదటి రోజు భోగి రోజున చాలామంది తమ ఇళ్లలో చిన్నపిల్లలకు భోగిపళ్ళు, రేగుపళ్లను పోసే సంప్రదాయంను పాటిస్తుంటారు. ముఖ్యంగా దీని వెనుక సైంటిఫిక్ రీజన్తో పాటు పురాణకథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. ముఖ్యంగా 12లోపు పిల్లలకు రేగుపండ్లను పోసే సంప్రదాయం పాటిస్తుంటారు. రేగుపండ్లలో శ్రీమన్నారాయణుడు ఉంటారంట. ఆయన ఈ చెట్టు కింద తపస్సు కూడా చేశారంట. ఈ రేగుపండ్లను బదరిక ఫలం అని కూడా పిలుస్తుంటారు. సూర్యుడికి కూడా ఈ ఫలం అంటే ఎంతో ప్రీతికరమైందంట. రేగుపండ్లు, బంతిపులు, కాయిన్స్, చెరుకు గడముక్కలు, చాక్లెట్లు, నానబెట్టిన శనగలు, దేవతల అక్షింతలు మొదలైనవి ఒక గిన్నెలలో వేసి పిల్లలకు మొదట తిలకం దిద్ది చిన్నపిల్లల్ని ఒక చాప లేదా సంత్రంజి మీద కింద కూర్చుండబెట్టి ముత్తైదువలు పాటలు పాడుతూ రేగుపండ్లు ఉత్సవంను జరుపుకుంటారు. అదేవిధంగా తలమీద బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఈ రేగుపండ్లను తలమీద నుంచి వేయడం వల్ల అది యాక్టివేట్ అవుతుందని చెబుతుంటారు. ముఖ్యంగా ఈ కాలంలో రేగుపండ్లను తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని, జీర్ణ వ్యవస్థ సంబంధ సమస్యలు ఉండవని చెప్తుంటారు. దీనితో పాటు నరఘోష, దిష్ట సంబంధమైన ఎలాంటి దోషాలున్న కూడా ఈ రేగు పండ్లను పోస్తే అవన్నీ పోతాయని చాలామంది విశ్వసిస్తుంటారు. ఈ వీడియో నచ్చినవాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.